సిద్ధుతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. అనేక వివాదాల మధ్య సున్నం చెరువు సక్కంగా రూపుదిద్దుకుంటోంది. చెరువులో ఉన్న ఆక్రమణలను తొలగించిన అధికారులు పనులను వేగంగా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ సుప్రియ అందిస్తారు. తొలి దశలోనే 6 చెరువులపై దృష్టి పెట్టింది హైడ్రా. అయితే హైదరాబాద్లో ఉన్న చెరువులు కబ్జా కావడంతో మాత్రం హైడ్రా దృష్టికి వెళ్లడంతో మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికీ అప్పుడు రంగంలోకి దిగి మాత్రం ఈ చెరువులపై దృష్టి పెట్టారనే చెప్పాలి. అయితే ఇప్పుడు 6 చెరువులను ఆయన దృష్టికి తీసుకొని దానికి చెరువులకి ప్రాణం పోస్తూ ఉన్నారు. అయితే కొన్ని 6 చెరువులలో చూస్తే అయితే మనము కుకట్పల్లి నల్ల చెరువు, అల్లాపూర్ సున్నం చెరువు, ఉప్పల్ భాగవత్ నల్ల చెరువు, బాగ్ అంబర్పేట్ బతుకమ్మ కుంట, మాదాపూర్ తుమ్మిడి కుంటలను ఎంచుకున్నారు. అయితే గత 3-4 రోజుల నుంచి చూసుకుంటే అయితే మాత్రం ఈ చెరువులకి పనులు కూడా మొదలవుతున్నాయి. అయితే బతుకమ్మ కుంట, సున్నం చెరువు ఇంకా మిగతా 4 చెరువుల పనులు కూడా మొదలైనాయి అని చెప్పాలి. అయితే బతుకమ్మ కుంట పనులు దాదాపు పూర్తి అవ్వడానికి వచ్చి ఇంకా మిగతా 5 చెరువుల పనులు అయితే మొదలైనాయి. అయితే మరీ ముఖ్యంగా అయితే చూస్తే అయితే మనము అల్లాపూర్లోని సున్నం చెరువు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అయితే అందులోని నీరు మరిగించిన తొలగిపోని కారకాలతో నిండిపోయింది. అయితే ఈ చెరువు చుట్టూ అక్రమ బోర్లు వేసిన కొందరు నీటిని తోడి అమ్మేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ నీరు వినియోగిస్తున్న సమీప ప్రాంతాల వాసులు అనారోగ్యాన్ని కూడా తెచ్చుకుంటారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ గుర్తించింది. నమూనాలు సేకరించి కాలుష్య నియంత్రణ మండలితో పరీక్షలు కూడా చేయించింది. అయితే తర్వాత చూస్తే అయితే ఈ సున్నం చెరువుని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న షెడ్లను కూడా తొలగించి తర్వాత ఏదైతే బోర్లు వేసుకొని నీళ్ళు అమ్ముతున్నారో అవన్నీ తొలగించి మాత్రం హైడ్రా ఇప్పుడు చెరువుకి ప్రాణం పోయడానికి అయితే ముందుకు వచ్చిందనే చెప్పాలి. అయితే నగరంలోని తమ్మిడికుంట, బతుకమ్మ కుంట, కుకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, భూమకృదీన్ దౌల చెరువులతో పాటు సున్నం చెరువుపై కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. సున్నం చెరువులో మంచి నీరు నిల్వ ఉండేలా చేయడానికి దాదాపు 10 కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తుంది. చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు అక్కడ భూగర్భ జలాలు నమూనాలు సేకరించి పీసీబీ ద్వారా పరీక్షలు కూడా చేయించింది. అయితే తాగునీరుగా ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీటి నమూనాలను పరీక్షలు చేయించింది. నేపథ్యంలో ఆ నీటిలో నికెల్, కాడ్మియం, సీసం లోహాల మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఇవి ఆరోగ్యమైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పీసీబీ స్పష్టం చేసి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ లోహాలు ఉండాల్సిందే మోతాదు కాకుండా 2 నుంచి 12 రేట్లు అధికంగా ఉన్నట్లు కూడా పీసీబీ నివేదిక ఆమోదించింది. అయితే ఈ సున్నం చెరువుకి మాత్రం చుట్టుప్రక్కల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం దీనిపై హైడ్రా దృష్టి పెట్టిందనే చెప్పాలి. అయితే సున్నం చెరువు చుట్టుప్రక్కల కూడా కొంచెం కబ్జాదారులు ఇది చేసి బిల్డింగ్లు కట్టినప్పటికీ కూడా హైడ్రా అయితే ఈ సున్నం చెరువుతో పాటు మిగతా చెరువుల దగ్గర ఏదైతే పెద్ద బిల్డింగ్స్ కట్టారో అవి కూడా కూల్చివేతలు జరిపిందనే చెప్పాలి. సున్నం చెరువు దగ్గర కూడా ఇప్పుడు మనకు చూస్తే అయితే ప్రజెంట్ పనులు అయితే మొదలైనాయి అని చెప్పాలి. అయితే ఇది డెవలప్మెంట్ కోసం మళ్ళీ చెరువుకి ప్రాణం పోసేందుకు మాత్రం హైడ్రా అధికారులు ముందుకు వచ్చి అయితే వాళ్ళ పనులను మొదలు పెట్టారు. అయితే ఇన్ని రోజులు చూసుకుంటే అయితే చెరువుల గురించి అసలు పట్టించుకున్న ఎవరు లేకపోవడంతో మాత్రం నగరవాసులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అయితే వర్షాకాలం వస్తే చాలు చెరువులు ఎండిపోయిన పరిస్థితి కూడా మనకి ఎన్నోసార్లు కనిపించినప్పటికీ కూడా ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. ఇప్పుడు హైడ్రా ముందుకు రావడంతో మాత్రము నగరవాసులు ఇచ్చే చెరువు పక్కన ఉన్న చుట్టుప్రక్కల స్థానికులు మాత్రము వాళ్ళు సంతోషంగానే ఉన్నారనే చెప్పాలి. అయితే చెరువులకి మళ్ళీ జీవనం పొందడంతో మాత్రము చెరువులకి అందం, వైభోగం వస్తుందని చెప్పి కూడా చాలా మంది సంతోషిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.